నమస్తే, వెల్కమ్ టు రుద్ర టీవీ. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్ లో అభిమానులు ఎప్పటికీ గుర్తుంచుకునే చిత్రాల్లో ఓజీ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. దర్శకుడు సుజీత్ తన స్టైలిష్ మేకింగ్, పవర్ఫుల్ స్క్రీన్ ప్లే, మాస్ ఎలిమెంట్స్ తో ఈ సినిమాను రూపొందించగా విడుదలైన తొలి షో నుంచే ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన లభించింది. పవన్ కళ్యాణ్ ను ఎన్నడూ చూడని విధంగా సరికొత్త అవతారంలో చూపించిన ఈ చిత్రం అభిమానులకు పండుగలా మారింది. యాక్షన్ సీక్వెన్స్లు, ఎమోషనల్ ఎలిమెంట్స్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, విజువల్స్ అన్నీ కలిసి సినిమాను మరో స్థాయికి తీసుకువెళ్లాయి. దీంతో బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా భారీ విజయాన్ని నమోదు చేసి 300 కోట్లకు పైగా వసూళ్లు సాధిస్తూ పవన్ కళ్యాణ్ కెరీర్ లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన చిత్రంగా నిలిచింది. ఈ విజయంతో చిత్ర బృందం ఆనందం వ్యక్తం చేస్తూ సినిమా విడుదల సమయంలోనే దీనికి సీక్వెల్ కూడా ఉంటుందని అధికారికంగా ప్రకటించింది. అప్పటి నుంచే ఓజీ 2 పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. కథ ఎక్కడి నుంచి కొనసాగుతుంది, ఓజాస్ పాత్ర మరింత శక్తివంతంగా ఎలా కనిపిస్తుంది, దర్శకుడు సుజీత్ ఈసారి ఎలాంటి సర్ప్రైజులు సిద్ధం చేస్తున్నాడు అనే చర్చలు సోషల్ మీడియాలో విస్తృతంగా జరిగాయి. అయితే ఇటీవల పవన్ కళ్యాణ్ తన రాజకీయ బాధ్యతలకు ప్రాధాన్యత ఇస్తూ కొంతకాలం సినిమాలకు విరామం ఇవ్వనున్నట్లు ప్రకటించడంతో ఓజీ 2 పరిస్థితిపై అనేక సందేహాలు వ్యక్తమయ్యాయి. ఈ ప్రాజెక్టు వాయిదా పడుతుందా, పూర్తిగా ఆగిపోతుందా అనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. కొందరు అభిమానులు నిరాశ వ్యక్తం చేయగా, మరికొందరు అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాలని అభిప్రాయపడ్డారు. ఇలాంటి పరిస్థితుల్లో చిత్ర నిర్మాతలు తాజాగా కీలక ప్రకటన చేస్తూ అన్ని ఊహాగానాలకు చెక్ పెట్టారు. తమ అధికారిక సోషల్ మీడియా ఖాతా ద్వారా ఓజీ 2 తప్పకుండా రూపొందుతుందని స్పష్టం చేశారు. అభిమానులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటామని, సీక్వెల్ ను ప్లాన్ చేసినట్లుగానే తెరకెక్కిస్తామని తెలిపారు. అలాగే ప్రస్తుతం విదేశాల్లో ఉన్న దర్శకుడు సుజీత్ తిరిగి వచ్చిన వెంటనే సినిమా తదుపరి ప్రణాళికపై సమావేశాలు నిర్వహించి షూటింగ్ షెడ్యూల్, ప్రీ ప్రొడక్షన్ పనులు, ఇతర అంశాలపై నిర్ణయాలు తీసుకుంటామని వెల్లడించారు. సినిమా ఎప్పుడు సెట్స్ పైకి వెళ్తుంది, షూటింగ్ ఎప్పుడు ప్రారంభమవుతుంది, విడుదల తేదీ ఏమిటి వంటి విషయాలపై త్వరలోనే పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఈ ప్రకటనతో సోషల్ మీడియాలో వస్తున్న పుకార్లకు దాదాపు తెరపడింది. మరోసారి ఓజాస్ అనే గంభీరమైన పవర్ఫుల్ పాత్రలో పవన్ కళ్యాణ్ పెద్ద తెరపై చూసే అవకాశం దక్కబోతోందని తెలిసి అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఓజీ 2 హ్యాష్ ట్యాగులు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూ ఉండగా, దర్శకుడు సుజీత్ తిరిగి వచ్చిన తరువాత వచ్చే అధికారిక అప్డేట్ కోసం అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కథ ఎలా ఉండబోతోంది, కొత్త పాత్రలు ఎవరు, యాక్షన్ స్థాయి ఎంత పెరగబోతోంది, సంగీతం, విజువల్ ట్రీట్ ఎలా ఉండబోతోందనే అంశాలపై కూడా అభిమానుల్లో ఉత్కంఠ నెలకొంది. మొత్తంగా చూస్తే ఓజీ 2 ఆగిపోయిందనే ప్రచారాలకు నిర్మాతల తాజా ప్రకటనతో పూర్తిగా ముగింపు లభించింది. ఇప్పుడు అభిమానుల దృష్టంతా దర్శకుడు సుజీత్ నుంచి వచ్చే తదుపరి అధికారిక ప్రకటన ఎప్పుడు వస్తుంది, పవర్ స్టార్ మరోసారి ఓజాస్ గా ఎప్పుడు ప్రేక్షకుల ముందుకు వస్తారు అనే విషయాలపైనే ఉంది. ఇది ఇవాల్టి అప్డేట్. మరో అప్డేట్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి రుద్ర టీవీ.